విజయవాడను భారీ వర్షం ముంచెత్తింది. ప్రధాన ప్రాంతాల్లో వరద నీరు చేరింది. భవానీపురం జలమయమైంది. రోడ్లు చెరువులను తలపించాయి. దీంతో బైకులను కూడా ఫుట్పాత్లపై ఎక్కించారు ప్రజలు. బుడమేరు పొంగుతుందని విజయవాడ వాసులు ఆందోళన చెందుతున్నారు. అయితే బుడమేరు ప్రవాహం నిలకడగా ఉందని ఆందోళన అవసరం లేదంటున్నారు అధికారులు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రోడ్లన్నీ జలమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అబ్బో నడుము ఎంత నడుతుండే చూడు. నడుము వేస్తున్నారా? అక్కడ పులుగులు ఉన్నాయి చూడు. ఉంటాయి కవర్రా లేవన్నా, గారెలు బజ్జీలే. విజయవాడను భారీ వర్షం ముంచెత్తింది. ప్రధాన ప్రాంతాల్లో వరద నీరు చేరింది. భవానీపురం జలమయమైంది. రోడ్లు చెరువులను తలపించాయి. దీంతో బైకులను కూడా ఫుట్పాత్లపై ఎక్కించారు ప్రజలు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీకాంత్, విజయవాడ నగరంలో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి కూడా ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా వర్షం దంచి కొడతా ఉంది. ఈ కారణంగా మొత్తం నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి కూడా ఉంది. మోకాళ్ళ లోతు నీరు ప్రధాన రోడ్ల మీదకి చేరుకోవడంతో వాహనాలన్నీ కూడా మొరాయిస్తున్న పరిస్థితి కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో అంటే విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి ఆటోనగర్ వరకు, అదేవిధంగా పంటకాలవ రోడ్ నుంచి పడమట వెళ్లే ప్రాంతం, విజయవాడ నుంచి తాడేపల్లి వెళ్లే మార్గం, తాడేపల్లి నుండి విజయవాడ వచ్చే మార్గాలు, 1 టౌన్ వెళ్లే ప్రాంతాలు అన్ని కూడా ట్రాఫిక్ బాగా నిలిచిపోయిన పరిస్థితి కూడా ఉంది. గంటకు పైగా సమయం వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ లోనే నిలిచిపోయిన పరిస్థితి కూడా ఉంది. ప్రధాన రహదారులన్నీ కూడా చెరువులుగా మారిన పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా భవానీపురం, అదేవిధంగా విద్యాధరపురం పరిసర ప్రాంతాల్లో మోకాళ్ళలోతు పైగా నీళ్లు రోడ్ల మీద నిలిచిపోవడంతో వాహనాలన్నింటినీ కూడా ఆయా యజమానులు వాటిని ఆ ఫుట్పాత్లు ఎక్కించి పార్కింగ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. గత ఏడాది కూడా ఇదే విధంగా ఆగస్టులో బుడమేరు పొంగటం, అర్ధరాత్రి సమయంలో వర్షం ఎక్కువగా కురవటంతో వాహనాలు కూడా ఉదయం కల్లా కొట్టుకుపోయిన నేపథ్యంలో గతంలో జరిగిన మాదిరిగా ఉదయం కల్లా వాహనాలు ఏమన్నా ఈ వర్షపు నీటిలో కొట్టుకుపోయే అవకాశాలు ఉంటాయన్న భయంతోనే వాహన చోదకులు వాటన్నిటిని కూడా నేరుగా ఫుట్పాత్ ఎక్కించి కూడా పార్కింగ్ చేసుకుంటున్న పరిస్థితి అయితే మనకి భవానీపురం, విద్యాధరపురం ప్రాంతాల్లో స్పష్టంగా కనపడుతోంది. బుడమేరు పొంగుతుందేమో అనే ఆందోళన నగరవాసుల్లో ఉన్నప్పటికీ కూడా అటువంటిది ఏమీ లేదని జిల్లా కలెక్టర్ స్పష్టత ఇచ్చారు. ఆయన కొద్దిసేపటి క్రితం ఒక వీడియోని కూడా విడుదల చేశారు. బుడమేరు నిలకడగా ప్రవహిస్తా ఉంది, ఎవరైనా బుడమేరు పొంగుతుందని చెబితే అదంతా అసత్య ప్రచారం, వాటిని నమ్మొద్దు, పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము. బుడమేరుకు ఎగువ నుంచి రెగ్యులేటర్ నుంచి ఎటువంటి నీరు విడుదల కావటం లేదు కాబట్టి బుడమేరు పొంగే అవకాశం లేదు. ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుండి వచ్చే నీటిని కూడా అన్ని గేట్లు ఎత్తి దిగువకి విడుదల చేస్తా ఉన్నాం. జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అన్ని రక్షణ చర్యలు చేపట్టాం కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా యంత్రాంగం కూడా చెబుతా ఉంది. రేపు ఈ భారీ వర్షాల కారణంగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కూడా సెలవునిస్తూ జిల్లా కలెక్టర్ కూడా ప్రకటించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో కూడా ఈ భారీ వర్షాల వల్ల ఎవరికి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా ఉండటానికి అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. రోడ్ల మీద నిలిచిపోయినటువంటి ఈ వర్షపు నీటిని తొలగించడానికి ఉదయం మున్సిపల్ శాఖ అధికారులు కూడా చర్యలు చేపట్టబోతా ఉన్నారు. ఇవాళ సాయంత్రం మొదలైన వర్షం రేపు వరకు కూడా కురిస్తే కనుక కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. వేస్తున్నారా?